హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు ఈ మధ్య ట్రావెలింగ్ చాలా ఎక్కువైపోయింది. చెన్నై అని ఏదో రేస్ విషయాల్లో, ప్రాక్టీస్ విషయాల్లో, టెస్టింగ్ విషయాల్లో కొంచెం ఎక్కువ తిరిగేస్తున్నాను. అందుకే వ్లాగ్స్ డిసెంబర్లో పెట్టినంత రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. అండ్ మళ్ళీ ఈ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కాబట్టి నేను ఊరు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా వ్లాగ్ అని అటు ఇటు తిరిగినా సరే అంత కరెక్ట్ కాదు. నేను నెక్స్ట్ వ్లాగ్ ఎప్పుడు పెడతానో తెలీదు. అందుకే ఊరెళ్ళేలోపే ఫస్ట్ ఒక వ్లాగ్ చేసి అప్లోడ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఈసారి నేను టైగర్ వేసుకుని వెళ్ళట్లేదు. సో ఫ్యామిలీ అందరితో కలిసి కార్లో వెళ్ళిపోతున్నాను. సో వ్లాగ్స్ రెగ్యులర్ గా పోస్ట్ చేయడం కొంచెం కష్టము ఈ ఫెస్టివల్ అయిపోయే వరకు. కమింగ్ టు ద పాయింట్, టైటిల్ చూసి థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. లిటరలీ నాకు సోషల్ మీడియాలో థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. నేను టైగర్ ని అమ్మేద్దాం అనుకుంటున్నాను అని ఒక మాట అన్నాను. దాని తర్వాత ఎందుకు అమ్మేస్తున్నారు అని, నెక్స్ట్ బైక్ ఏంటి అని, బండి అమ్మకండి అని, ఇంకా వేరేగా అందరి మైండ్ లో ఏముంటుందో చాలా మంది అడుగుతూనే ఉన్నారు. సో దానిపైన కొంచెం క్లారిటీ ఇవ్వాలి. వ్లాగ్ అంతా మనము ఇలానే మాట్లాడేసుకుంటే బాగోదు కాబట్టి అదే టైగర్ పైన నడుపుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాము. అంతకంటే ముందు అందరికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. జనరల్ గా బియర్డ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అలాంటి బియర్డ్ ని మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ ఏంటంటే ఫుల్ ఆఫ్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ ఉంటాయి. అదేంటంటే మన బియర్డ్ హెయిర్ క్వాలిటీని పాడు చేస్తే అండ్ అలానే బియర్డ్ గ్రోత్ ని కూడా ఆపేస్తాయి. సో ఇప్పుడు మనకేంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ లో తయారు చేసింది కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన బియర్డ్ ఆయిల్స్ మనకు కావాలి. అందుకే నేను ఇప్పుడు మామాత్ వాళ్ళది బియర్డ్ ఆయిల్స్ మీకు చూపిస్తున్నాను. ఇది మామాత్ వాళ్ళది ఆనియన్ బియర్డ్ ఆయిల్, అలానే మనకి టీ ట్రీ బియర్డ్ ఆయిల్ ఉంది, ఇంకా ఆల్మండ్ బియర్డ్ ఆయిల్ కూడా ఉంది. వీటితో పాటు మనకి ఇంకొక బోనస్ ఏంటంటే స్పెషల్లీ క్రాఫ్టెడ్ వుడెన్ కోమ్ కూడా వస్తుంది. ఇది బ్లడ్ ఫ్లో ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ బియర్డ్ ఆయిల్స్ ఏంటంటే కంప్లీట్ గా టాక్సిన్ ఫ్రీ అన్నమాట. అండ్ అలానే మనకి గుడ్నెస్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీనిలో ఆనియన్ అండ్ రిడెన్సిల్ ఉన్నాయి. ఆనియన్ ఏంటంటే రిచ్ ఇన్ సల్ఫర్ అన్నమాట. అది మన బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది హెయిర్ ఫాలికల్స్ కి. దానివల్లే మనకి హెల్దియర్ బియర్డ్ గ్రోత్ వస్తుంది. దీనిలో రిడెన్సిల్ కూడా ఉంది. అదేంటంటే డెన్సిటీని, ఫుల్నెస్ ని, స్ట్రెంగ్త్ ని, థిక్నెస్ ని అండ్ బియర్డ్ హెల్త్ ని కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ దీనిలో ఆర్గన్ ఆయిల్ ఇంకా వైటమిన్ ఈ కూడా ఉంటాయి. దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే మన బియర్డ్ నరిష్డ్ ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ అలానే హెయిర్ ఫాలికల్స్ కి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేస్తాయి. సో ఈ మామాత్ బియర్డ్ ఆయిల్స్ ఏంటంటే మన బియర్డ్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది. ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అన్నమాట. అంటే కంప్లీట్ గా టాక్సిన్ ఫ్రీ. బియర్డ్ ని సాఫ్ట్ చేస్తుంది, నాన్ స్టిక్కీ ఉంటుంది, క్విక్ అబ్జార్బింగ్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది అన్ని హెయిర్ టైప్స్ కి సెట్ అవుతుంది. అండ్ ఇది డర్మటాలజికల్లీ కూడా టెస్టెడ్ అన్నమాట. ఈ మామాత్ బియర్డ్ ఆయిల్స్ లో ఇంకొక 2 అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. ఒకటేమో ఆల్మండ్ బియర్డ్ ఆయిల్, అదేమో నరిష్డ్ బియర్డ్ కోసం. అండ్ టీ ట్రీ బియర్డ్ ఆయిల్ కూడా ఉంది, అది ఇచ్ ఫ్రీ బియర్డ్ కోసం. సో ఎస్, మామాత్ లో నాకు నచ్చే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు మామాత్ లో ఏదైనా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ ని ఆ వెబ్సైట్ లో ఒక ట్రీకి లింక్ చేస్తారు. మీరు దాన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇలా 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలని మామాత్ ఏం చేస్తుంది. మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే నా కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు. అది సందీప్ 2022. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. కానీ ఓన్లీ మామాత్ ఒఫీషియల్ వెబ్సైట్ ఆర్ యాప్ లో మాత్రమే. ఈ యాప్ మీకు ఆండ్రాయిడ్ లో ఇంకా ఐఓఎస్ లో కూడా ఉంటుంది. అండ్ ఈ బియర్డ్ ఆయిల్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అస్సలు లేట్ చేయకుండా తొందరగా టైగర్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే టైగర్ మా ఇంట్లో లేదు. ఏదో పార్కింగ్ ఇబ్బంది అయ్యి నా బైక్ ఎక్కడో పెట్టాను. అక్కడికి వెళ్ళి టైగర్ తీసుకుని టైగర్ ఎక్కి టైగర్ పైన నడుపుకుంటూ మాట్లాడుకుందాం పదండి. ఏంటి ఏం కావాలి నీకు? సరే 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 చిల్ 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 చిల్. నేను ఎత్తుకోవాలి ఇప్పుడు. సరే 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 సరేదా 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 సరేదా. ఏయ్ కరవాక్రా. సరేదా సరేదా ఎత్తుకుంటుందా? ఎందుకురా నీకు ఓవర్ యాక్షన్లో? సరే పట్టుకో.
వీడిని ఎత్తుకోకపోతే గోల చేస్తాడు. అరు ఎంత అరుస్తావు, ఎంత అరుస్తావు? నీకు రైడ్ ఇస్తుందా బైక్ పైనదా? కాళ్ళు కడ్రాకు ఆగ్రా, బండి తెస్తాను రా బయటికి. రిన్ ఒకసారి పట్టుకో, బండి తెస్తా బయటికి. రా 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 దా. వీడిని కొన్న ఎన్నో డేస్ తర్వాత ఒక 1-2 months నా దగ్గరే ఉంచుకున్నాను. నా దగ్గరే పెరిగాడు. వీడికి బళ్ళు అంటే ఇష్టం, కానీ బండి సౌండ్కి భయపడతాడు. దీంతో ఒక రియాక్షన్ వీడియో అయిపోతుందమ్మా ఇప్పుడు. సరిగ్గా కూర్చోరా. వీడు చూడండి హీరోలా కూర్చున్నాడు. వీడికి ఏజ్ ఒక 1 month ఉన్నప్పుడే వీడికి 10R పైన, టైగర్ పైన, అన్ని బైక్స్ పైన రైడ్స్ అయిపోయాయి. వీడు బైక్ పైన ఉన్నప్పుడు చాలా స్లోగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే సౌండ్కి భయపడి దూకేస్తాడని భయం నాకు. చూడండి వీడికి ఎంత భయమో. ఇప్పటివరకు మీదకి వచ్చాడు, ఇది అయిపోయింది, వెళ్ళిపోయాడు. హార్న్కి ఏదో అయ్యింది, సౌండ్ చూడండి క్రేజీ వస్తుంది. పాటలు పాడుతుంది. అన్నిటికంటే ముందు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మొన్న నేను చెన్నై వెళ్ళాను కదా రేస్ ట్రాక్కి, ఆ విషయం గురించి. నేను టీమ్ ఛాంపియన్షిప్ కోసం వెళ్ళాను. బేసిక్గా నేను ఛాంపియన్షిప్లో లేను, అంటే నేను ఆ కేటగిరీ నేను 2018లోనే ఫినిష్ చేసుకున్నాను. నేను 300-400 cc 2018లో నేషనల్ ఛాంపియన్. నేను దాని తర్వాత 2019లో సేమ్ కేటగిరీ చేద్దాం అనుకున్నాను, కానీ నా కాల్ బోన్ విరిగిపోవడము, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్రాషెస్ అవ్వడము, ఇంజన్ ఫెయిల్యూర్స్ అని 2019లో ఒక 26 ఇంజన్స్ పోయాయి నా చేతిలో. బ్యాడ్ సీజన్ ఇంక వదిలేశాను. 2020లో అసలు నేషనల్ ఛాంపియన్షిప్ రైడ్ చేయలేదు. నేను నా సూపర్ బైక్ పైన కానీ, ఇంకా లేదంటే ఇంటర్నేషనల్ బైక్ రైడ్స్ పైన కానీ, ఐ మీన్ రేసింగ్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ కూర్చున్నాను. 2021లో ఇంటర్నేషనల్ రేస్ చేసిన తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత నా కోచ్ కాల్ చేసి, సందీప్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం రైడ్ చెయ్యి అన్నారు. సో అందుకని టీమ్ ఛాంపియన్షిప్ కోసం రైడ్ చేయడానికి వెళ్ళాను. నాకు 2019 నుంచి ఏం బ్యాడ్ లక్ పట్టుకుందో తెలియదు, కానీ లిటరలీ ఇండియన్ నేషనల్ రేసింగ్లో నరకం చూసేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్, 2019 సీజన్లో 26 రేస్ ఇంజన్స్ నా చేతిలో పాడైపోయాయి. అంటే టెస్టింగ్కి వెళ్తాను, టెస్టింగ్లో ఇంజన్ బ్లాస్ట్, క్వాలిఫైయింగ్ బ్లాస్ట్, రేస్ 1లో పోతుంది, లేదా రేస్ 2లో పోతుంది. అలా మొత్తం సీజన్లో, అంటే 1 yearలో 26 ఇంజన్స్ పోయాయి. దాని తర్వాత నేను చాలా డిప్రెస్ అయిపోయి, అసలు యాక్చువల్లీ అప్పుడే వచ్చాను నేను ఈ యూట్యూబ్లోకి కానీ, ఈ వ్లాగ్స్లోకి కానీ. దాని తర్వాత మెంటల్గా చాలా అప్సెట్ అయిపోయాను. సరే ట్రావెల్ చేద్దాము అనుకున్నాను. అలా ట్రావెల్ చేస్తూనే, సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు యూట్యూబ్, ఎప్పటి నుంచో నా ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్తున్నారు యూట్యూబ్లోకి రా 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 అంటే, నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు అని కూర్చున్నాను. కానీ చివరికి సరే ఏదైనా ట్రిప్ వెళ్తున్నాం కదా, వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాము అని దీనిలోకి వచ్చాను. ఈ జర్నీ బాగానే ఉంది యూట్యూబ్లో. రేసింగ్లో ఏంటంటే, దాని తర్వాత కూడా రేసింగ్ విషయంలో ఏదో ఒకటి అవుతూనే ఉంది. నిన్న కాక మొన్న రౌండ్ 4 ఆఫ్ ఇండియన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2021 సీజన్ది జాన్లో పెడితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంజన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రేస్ 1 గ్రిడ్లోకి వెళ్ళాను. గ్రిడ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఫార్మేషన్ ల్యాబ్ తీసుకున్నాను, టెస్ట్ చేస్తున్నాను. లాంచ్ టెస్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంజన్లో చెక్ లైట్ వచ్చేసింది. ఇంజన్ చెక్ లైట్ నోటిఫికేషన్ ఇక్కడ చూపించింది. అండ్ సడన్ పవర్ డ్రాప్. ఎంత పవర్ డ్రాప్ అంటే, ఇంకా లిటరలీ బైక్లో పెట్రోల్ అయిపోతే ఎంత పవర్ డ్రాప్ ఉంటుంది, సడన్గా బండి ఆగిపోవడం, అలా పవర్ డ్రాప్ వచ్చింది. 100% ఆ ఇంజన్ అయిపోతుంది ఆ రోజు అనుకున్నాను. సరే ఫార్మేషన్ ల్యాబ్లో కొంచెం స్లోగా తిరిగి గ్రిడ్ పైనకి వచ్చాను. లాంచ్ తీసుకోవడానికి కూడా ఒక ఆర్పిఎంలో ఉండట్లేదు, థ్రాటిల్ పట్టుకున్నా వెళ్తుంది ఆగిపోతుంది. సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి లాంచ్ తీసేసుకున్నాను. వెళ్ళిపోయాను, బండి ఆగిపోతుంది. ఇంకా లిటరలీ ఇంకా బండి పేలిపోయే పొజిషన్, ఇంజన్ లోపల అన్నీ బ్లాస్ట్ అయిపోయే పొజిషన్. బండి నీట్గా తీసుకొచ్చి పిట్లో పెట్టేసి వెళ్ళిపోయాను. రేస్ 2కి బండి ప్రిపేర్ చేయాలి. రేస్ 2కి ప్రిపేర్ చేశారు. గ్రిడ్లోకి వెళ్ళాను. ఫస్ట్ రేస్ నేను ఫినిష్ చేయలేదని 22nd నాకు స్టార్ట్ ఇచ్చారు. వెనకాల నుంచి స్టార్ట్ అవ్వాలి. సరే ఎలానా నేను డ్రాగ్ రేస్ అని, నా లాంచ్ బాగుంటుంది, సరే 22nd అయినా సరే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను రేస్లో లైక్ పోడియంకి వచ్చేయచ్చు, లాస్ట్ నుంచి ఫస్ట్ కొట్టేద్దాము అన్న ఫీల్స్లో రేస్ స్టార్ట్ చేశాను. 2 laps 5th పొజిషన్కి వచ్చేసాను.
ఆ 2 laps అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంజిన్ లైట్ వచ్చేసింది. బైక్ ఇంకా సడన్ పవర్ డ్రాప్, బైక్ వెళ్ళట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఇంజిన్ ఇంకా చచ్చిపోయే వరకు డ్రైవ్ చేద్దాం, ఏదైతే అది అయిందని అలానే వెళ్తూ ఉన్నాను. 3rd ల్యాప్లో రేడియేటర్ నుంచి హాట్ వాటర్ ఉంటాయి కదా, లిటరలీ ఫేస్ పైన కొడుతున్నాయి. అంటే థ్యాంక్ గాడ్ నాకు ఆ లెదర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి హాట్ వాటర్ పడినా సరే నాకేం అవ్వలేదు. అంటే నాకు అసలు కూడా తెలియదు, నా స్కిన్ పైన పడదు కాబట్టి. నాకు ఇంకా ఆబ్వియస్లీ ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి, ఏదైతే అది అయింది అని. తర్వాత ఇంకా ఇంజన్ నుంచి ఆయిల్ కారిపోతుంది, వెనకాల ఎగ్జాస్ట్ నుంచి ఫుల్ స్మోక్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా ఆగకుండా రేడియేటర్ నుంచి హాట్ వాటర్ ఇలా పైకి కొట్టేస్తున్నాయి. లోపల అన్నీ కట్ అయిపోయి బైక్ ఆగిపోయింది. బండి పక్కన వదిలేసి నా పిట్స్కి నడుచుకుంటూ వచ్చేసాను. ఎందుకు నాకు 2019 నుంచి ఆ దరిద్రం పట్టుకుందో తెలీదు, రేసింగ్లో చుక్కలు చేస్తున్నాను. బట్ స్టిల్ అయినా సరే గుడ్ డేస్ కూడా ఉన్నాయి. నేను చాలా టైటిల్స్ విన్ అయిన డేస్ ఉన్నాయి, ఫస్ట్ పొజిషన్లో రికార్డులు చేసిన డేస్ కూడా ఉన్నాయి 2020లో కూడా. కానీ ఇంతకుముందు ఎప్పుడూ విన్ అయిపోయేవాడిని. ఇప్పుడు ఒకసారి విన్ అవ్వడం, 2-3 సార్లు లూజ్ అవ్వడం, మళ్ళీ ఒకసారి విన్ అవ్వడం, ఇంకో 2-3 సార్లు ఓడిపోవడం, ఇలా అవుతూ ఉంది. ఎనీవే ఇంకా ఈ రేస్ విషయం అంతా పక్కన పెట్టేద్దాము. రేస్ విషయం పక్కన పెట్టి యాక్చువల్ టైటిల్, మన థంబ్నెయిల్లో ఉన్న టైటిల్, టైగర్ని నిజంగానే అమ్మేస్తున్నానా అంటే నా దగ్గరే ఆన్సర్ లేదు. నా రీసెంట్ వ్లాగ్స్లో ఒక వ్లాగ్లో చెప్పాను ఇలా టైగర్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను అని. నిజంగా చెప్పాలంటే నాకు దీన్ని అమ్మేయడానికి రీజన్ లేదు, అలాని కొత్త బండి కొనే ప్లాన్ లేదు. చాలామంది నాకు ఈ బైక్ని అమ్మొద్దు అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు. చాలామంది బైక్ అమ్మేస్తున్నారు కదా మేము తీసుకుంటామని కాల్స్ చేస్తూనే ఉన్నారు నేను ఇచ్చిన నెంబర్కి. అన్ని కాల్స్ వస్తున్నా సరే నేనే బైక్ ఇంకా ఎవరికి ఫైనలైజ్ చేయట్లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేనే ఫిక్స్ అవ్వలేదు బైక్ని ఇచ్చేయాలా లేదా అని. కొత్త బైక్ కొనుక్కునే ప్లాన్ అయితే లేదు. నేను బేసిక్గా టైగర్ని యూజ్ చేసేది వ్లాగ్స్కి యూజ్ చేస్తాను, లేదంటే ఏదైనా లాంగ్ ట్రిప్స్కి యూజ్ చేస్తాను, లేదంటే ఈ బైక్ ఖాళీగానే ఉంటుంది. సూపర్ బైక్ రైడ్స్కి వీటికి నేను మ్యాక్సిమం 10R తీస్తాను. ఇంకా లిటరలీ టైగర్ని మాత్రం తీయకుండా నా పార్కింగ్లో మంత్స్ అలానే ఉంటుంది. రోజు బండిని అలా చూడలేకపోతున్నాను యాక్చువల్లీ. అండ్ దీంతో చాలా ఇనఫ్ ఫన్ కూడా చేస్తాను, బాగా ట్రావెల్ చేశాను, మంచి మెమరీస్ ఉన్నాయి. ఇంకా నేను సరే ఈ బైక్ని ఇచ్చేద్దాము అనుకుని ఆ బ్లాగ్లో చెప్పాను. ఈ బైక్ కూడా చూస్తే 37,000 తిరిగింది. దీన్ని నీట్గా 1.5 నుంచి 2 lakh kilometers వరకు కళ్ళు మూసుకొని తిప్పేయచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్లో ఈ బైక్, ఈ మోడల్ ఒక్కటే ఉంది. మొత్తం ఇండియాలో ఉన్నవే 5. ఆ రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉంది నాకు బైక్ ఉంచేసుకోవాలి అని. నాకే అర్థం కావట్లేదు. సో ఈ ఆప్షన్ అయితే మీకే ఇచ్చేస్తున్నాను, మీరే చెప్పండి. ఈ బైక్ని ఉంచేసుకోవాలా, లేదంటే ఈ బైక్ని అమ్మేసి నేను BMW GS-A తీసుకోవాలా, లేదంటే ఆఫ్రికా ట్విన్ తీసుకోవాలా, లేదంటే కొత్త ట్రయంఫ్ 1200 తీసుకోనా? తీసుకుంటే BMW GS కానీ GS-A కానీ తీసుకోవాలి. నాకు GS-A నచ్చుతుంది ఎక్కువ, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఈ ఆప్షన్ అయితే మీకే ఇచ్చేస్తున్నాను. మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఈ బైక్ ఉంచుకోనా, లేదంటే ఈ బైక్ తీసేసి GS-A తీసుకోనా, లేదంటే ఏం చేయాలో మీ ఇష్టం, మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. So yeah, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.